హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీట్రూట్ హల్వా అనేది సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను. మనం స్వీట్స్ అనేది ఏదైనా స్పెషల్ డేకి మాత్రమే ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాము. ఇలా స్పెషల్ డేకి సపరేట్గా ఇంకొంచెం స్పెషల్గా హెల్తీగా అనేది చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక మీడియం సైజ్ బీట్రూటే తీసేసుకున్నానండి. ఈ బీట్రూట్ అనేది పై లేయర్ అనేది తీసేసి చిక్కగా చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ని ఇక నేను ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా బీట్రూట్స్ అనేవి మిక్సీ జార్లోకి తీసేసుకుని ఇక్కడ బీట్రూట్స్ మునిగేంత వరకు కొంచెం వాటర్ అనేది తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బీట్రూట్స్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మెత్తటి పేస్ట్ లాగా అనేది గ్రైండ్ చేసుకున్నానండి. మీకు ఏమన్నా పలుకులుగా కొంచెం ఏమన్నా నలగలేదు అనుకుంటే కనుక మరొకసారి అనేది గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసేసి ఇక్కడ నేను తీసుకున్న బీట్రూట్ అనేది గ్రైండ్ చేసుకున్నది 1 కప్పు దాకా అనేది వచ్చిందండి నాకు. ఇక్కడ నేను స్టవ్ మీద బాండీ పెట్టేసేసుకుని దానిలోకి కొంచెం నెయ్యి తీసేసుకుని 1 స్పూన్ దాకా దానిలో నేను ఇక్కడ కాజు అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయించేసేసుకుంటున్నాను. ఇలా వేయించుకున్న కాజుని ఇలా తీసి పక్కన పెట్టేసేసుకుని గ్రైండ్ చేసేసుకున్న బీట్రూట్ అయితే ఇక్కడ నేను దీనిలో నెయ్యిలో ఒక 2-3 మినిట్స్ అనేది చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం కుక్ చేసుకునేటప్పుడు మొత్తంగా మిక్స్ చేసుకుంటూ మనం ఇలా కుక్ చేసుకోవటం వల్ల అది ఫాస్ట్గా మనకి మాడిపోదు, చక్కగా కుక్ అవుతుంది. బీట్రూట్లో ఉండే పచ్చివాసన అది పూర్తిగా పోతుందండి. చక్కగా నెయ్యిలో వేగుతుంది కాబట్టి మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇలా చూడండి, ఒక 2-3 మినిట్స్కే మనకి వాటర్ అనేది మొత్తంగా అబ్జర్వ్ అయిపోయి ఆ బీట్రూట్లో ఉండే గుజ్జు మాత్రమే మనకి పైకి కొంచెం ఇలా మనకి గట్టిగా అనేది కొంచెం కనిపిస్తుంది. ఈ టైంలో అయితే నేను ఇక్కడ 1 కప్పు బీట్రూట్ పేస్ట్కి నేను ఇక్కడ 1 కప్పు దాకా వాటర్ అనేది తీసేసుకుని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను వేరేది ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ 1 కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ తీసుకున్నాక మనకి బీట్రూట్లో చక్కగా వాటర్ అనేది ఒక 2-3 మినిట్స్కే మనకి బాయిల్ అయిపోతుంది. ఇలా మనకి వాటర్ అనేది మరుగే టైంలో ఇక నేను మరొక బౌల్లోకి అయితే 4 స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ అనేది తీసేసుకుంటున్నానండి. మీకు కార్న్ఫ్లోర్ కనుక అవైలబుల్గా లేకపోతే కనుక మీకు పొడి బియ్య పిండి ఉంటుంది కదా, ఆ పొడి బియ్య పిండి ఒక 4 స్పూన్స్ తీసుకున్నా సరిపోతుంది. ఇలా కార్న్ఫ్లోర్ అనేది నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకుని అది దానిలోకి కొంచెం వాటర్ పోసేసుకుంటూ ఏమాత్రం కార్న్ఫ్లోర్ అనేది ఉండలేకోకుండా ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ వాటర్లో చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని మనం లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని దీనిలోకి అయితే నేను బీట్రూట్లోకి యాడ్ చేసేసుకున్నాను. అదేవిధంగా దీనిలోకి నేను 3/4 కప్పు దాకా షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ అండ్ షుగర్ అనేది మనకి పూర్తిగా బీట్రూట్లో చక్కగా కరిగిపోతుంది. ఒక 2-3 మినిట్స్కే మనకి మంట అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే చక్కగా కొంచెంగా మనకి దగ్గర పడటం అనేది స్టార్ట్ అవుతుంది. మీకు లేదు ఇంకా కొంచెం నాకు పల్సగా ఉన్నట్టుంది అనిపిస్తే కనుక ఇంకో స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది కొంచెం వాటర్లో యాడ్ చేసుకుని మరొకసారి అనేది మిక్స్ చేసుకుంటే మీకు స్ట్రక్చర్ అనేది కొంచెం చిక్కబడటం అనేది స్టార్ట్ అవుతుందండి. దీనిలోకి నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, అదేవిధంగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేసేసుకుని మరొకసారి అయితే చక్కగా మిక్స్ చేసేసుకుంటూ మొత్తాన్ని అయితే ఒక 5 మినిట్స్ దాకా నేను ఇక్కడ కుక్ చేసేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ ఇంకా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని చక్కగా కుక్ చేసుకుంటున్నాను. కుక్ చేసుకునేటప్పుడు ఏమాత్రం కింద అడుగంటుకోకుండా సైడ్స్ మొత్తం కవర్ చేసేసుకుంటూ ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 మినిట్స్ అనేది కుక్ చేసుకునేటప్పుడు చక్కగా మనకి ఈ హల్వా అనేది కొంచెం గట్టిపడటం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, హల్వా అనేది కొంచెం గట్టిపడేంత వరకు మనం మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ చక్కగా మనం కుక్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో తేలిగ్గా అండ్ ఎంతో ఈజీగా బీట్రూట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకుని మనం టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. అంటే మనం హెల్తీగా మనం ఎటువంటి కెమికల్స్ కానీ లేకపోతే ఎటువంటి కలర్స్ కానీ ఏది యాడ్ చేయకోకుండా న్యాచురల్గా మనకి బీట్రూట్ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సూపర్ ఫ్లేవర్గా ఉంటుంది. డెఫినెట్గా అనేది మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి.